దినం 17వ దినము. ప్రభా, ఇదిగో నీ ప్రజలను ఇశ్రాయేలును ప్రతిదీములో దిగి వారికి నీళ్లు లేనందున మోషే అహరోనుల మీద సమీపించినప్పుడు అయినా దానిని బట్టి మోషే నీకు మొదలుపెట్టగా నీవి తల్లికి కావలసిన నీరు వారికి దయచేసిన విధానాన్ని బట్టి నేను చూపిస్తున్నాం. ఏదైనా వాక్యం ద్వారా ప్రభా మీరే మాతో మాట్లాడమని వాక్యమైన యేసు నాలో ప్రార్థించి వినయంతో వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసు నామములో మీకు కృపయు సమాధానము కలుగును గాక. దేవాది దేవుడు మరి ఇక్కడ చూసినట్లయితే మోషే అహరోనులో అనేక రీతులుగా వారు దేవుణ్ణి అహరోను మోషేను శోధిస్తూ ఉన్నారు. మరి కొంతసేపటికి మమ్మల్ని చంపేస్తావా, మా పశువులు మా పిల్లలు అందరూ మేము చనిపోవాలా అని అనేక రీతిగా వారు మరి అడిగినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు మోషేతో ఏమన్నాడంటే పెద్దలలో కొంతమందిని తీసుకుని 7వ వచనం ఏడవ వచనంలో అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు 5వ వచనం అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దలను కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్ర చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేకు సెలవేయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కనుగొరితే అట్లు చేశాను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు వారితో ఉన్నాడా లేడని దేవుణ్ణి శోధిస్తున్నారు. దేవుడు మనతో ఉన్నాడా లేదా అంచేత ఈ దినం మనకేం లేవు, నీళ్ళు లేవు. అడిగిలేరు కూడా అది కొండలు, అరణ్య ప్రదేశం, చెరువులు లేవు, నోతులు లేవు. అరణ్య ప్రయాణంలో దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. అలాగే కొన్ని చోట్లకి వెళ్ళేసరికి ఏమవుతున్నాయి, వారికి ఇబ్బంది కలుగుతుంది. వారికి నీరు లేకపోతే బ్రతకడం కష్టమే. పశువులకు నీరు కావాలి. ఇది 36 లక్షల మంది. ఎంతమంది ఏమో మన ఒరిస్సా రాష్ట్రంలో ఉంటారు 36 లక్షల మంది. 36 లక్షల మంది ఉండరు. ఎందుకంటే మన పరంపరకి 6 లక్షలు. మరి ఎంత ఉన్నా సరే ఆ 36 లక్షల మంది ఎంత నీరు తాగాలి, ఎంత కావాలా? అటువంటి జనాంగానికి దేవుడు చెప్తున్నటువంటి విషయాలను అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? ఆ ప్రజలందరూ ఎదుట అద్భుత కార్యం చేస్తున్నాడు. అందుకే పెద్దల్లో 70 మందిని తీసుకుని మరి వాళ్ళు వెళ్తున్నట్టు రేపు 70 మంది పెద్దలు ఏర్పాటు చేయబడతారు 18వ అధ్యాయంలో. ఇప్పుడు అందరికి కొంతమంది పెద్దలను తీసుకుని వెళ్ళి వారు చూస్తూ ఉండగా అక్కడ హోరేబులోని బండ, ఆ బండ మీద ఎదురుగా నేను ఉంటాను, నీ యొక్క ఆ సముద్రంలో కాచిన కర్ర, ఆ కర్రతో ఆ బండ మీద కొడుతానమాట. కొట్టగానే వచ్చేట అందులో నుండి నీళ్లు బయలుదేరాను. ఎన్ని నీళ్ళు బయలుదేరాయి? వారికి తాగినంత కాదు, పశువులు ఎంత తాగినా తరగనంత నీరు యేసుక్రీస్తు బండ అనగా ఎవరు? ప్రభువే. అంచేత ఆ బండలో నుండి నీరు వారికి ఇచ్చినారు. మరి నిన్న ఏం చేశారు? వాళ్ళకి నిన్న మన్నాను తిన్నారట. ఏం తిన్నారమ్మా? మన్నాను తిన్నారు కనుక అంచేత ఈ మన్నాని ఆహారం కూడా చాలా బలమైనది. ఏమైంది? చాలా బలమైనది. మరి ఇప్పుడు నీరు ఏంటి? ఇది నూతి నీరు కాదు, చెరువు నీరు కాదు, నది నీరు కాదు, ఏకంగా పాతాళ గంగ కాదు. ఏ గంగటిది? పవిత్రమైనటువంటి బండలో నుండి వచ్చిన జీవజల నది. ఏనదంట? ఇది ఎవరిలో నుంచి వస్తుందంట? ఆ ప్రభువులో నుండి వచ్చినటువంటి ఆ యొక్క నీరు తాగుటను బట్టి ఎదట గొప్ప యుద్ధం అన్నది. ఏమన్నామా? అందుకే వారు తినే ఆహారాన్ని బట్టి, వారు త్రాగే నీరుని బట్టి, అందుకే జలమును బట్టి బలం అన్నాడు.
బలమును బట్టి ఫలము అన్నాడు దైవజనుడు దేవదాసయ్య గారు. ఒకటి జలం వలన బలం వచ్చిందంట, బలం వలన ఫలం వచ్చింది. అంచేత ఏ జలం ఇది అందరూ తాగే పైనుంచి వచ్చి వర్షం పైన పడినప్పుడు బాగానే ఉండదు, వెనక రాగానే ఏమైపోతుంది, కలుషితం అయిపోతుంది. ఏమైపోతుంది, భూమి మీద పడగానే ఆ నీరంతా మన అటువంటి నీరు కాదు అనమాట. చెరువు నీరు కాదు, నూతి నీరు కాదు, బావి నీరు కాదు, ఏ కీకరమైన అపవిత్రత లేనటువంటి నీరు, పవిత్రమైనటువంటి నీరు అనేది వారు ఆ దేవదూతల ఆహార మరులు భుజించలేము అనుకుంటున్నాం. ఎందుకంటే మరి ఈ యొక్క ఆహారము తిన్నందువల్ల, ఈ నీళ్లు త్రాగినందువల్ల ఏమొచ్చిందంట, బలము వచ్చింది. అంచేత ఇప్పుడు వారు బలం పొందుకున్నారు. అక్కడ మనం చూసినట్లయితే 11వ వచనం మన అమాలేకీయులతో యుద్ధం. 8 తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోవాతో మన కొరకును మనుషులను ఏర్పరిచిన వారిని తీసుకొని బయలువెళ్లి అమోలీకులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని ఆ కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. యెహోవా మోసే తనతో చెప్పినట్లుగా చేసి అమోలీకులతో యుద్ధమాడాను. కాపండి, తర్వాత మాట్లాడుకున్నాం. ఇప్పుడు యెహోషువ కత్తి తీసుకున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. తన ప్రజలైనటువంటి వారిని కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. అందుచేత మోషే పర్వతం పైకి ఎక్కాడు. మోషే పర్వతం పైకి ఎక్కాడు. ఎందుకు ఎక్కాడు? ప్రార్థన చేయడానికి. పర్వతం అనగా దైవ సన్నిధి. పర్వతం అనగా ఉన్నత స్థలము. ఎత్తైన స్థలానికి ఉన్నత స్థలం అన్నమాట. అందుకే ఎత్తైనటువంటి హోరేబు పర్వతం మీదకి ఎక్కినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ మోషే ప్రార్థన చేస్తుంటే అప్పుడట పేతురు మోషే చేతులు నిలబడినంత వరకు ఇశ్రాయేలు జయం వస్తుందంట. ఒకవేళ మోషే చేతులు దించితే ప్రార్థన ఆగిపోతుంది. ఎవరికి? అమాలేకీయులకు జయం వస్తుందంట. అప్పుడు వెంటనే మరి అహరోను హూరు, అహరోను అనగా అన్నదమ్ముడు, హూరు అనగా మిరియాము యొక్క భర్త. ఎవరమ్మా? మిరియాము యొక్క భర్త. ఇద్దరు బావగారు, మిరియాము యొక్క భర్త ఇద్దరు వెళ్ళి ఒక రాయి తీసుకొచ్చేట మోషే కూర్చోవడానికి ఆ రాయి మీద ఎత్తి మీద కూర్చోబెట్టారంట. అవతలకులు యువతలకులు ఆయన చేతులను ఆదుకున్నారు. అందుకే ఒకళ్ళ ప్రార్థన కంటే ఇద్దరు ప్రార్థన కంటే ముగ్గురు. అందుకే ఒంటి పేడ తాడు తెగిపోదట, 3 పేడల తాడు తేగదు. అందుకే ఏముండాలట, బలముగా ఉండాలంటే ఒకరికి ఇద్దరు తోడై ఉండాలి. ఒకరికిద్దరు. అందుకే ఇద్దరు ముగ్గురు ఎక్కడ ప్రార్థన చేదురో వారి మధ్యలో నేను ఉన్నానని దేవుడే చెప్పాడు. ఇంకా ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అంచేత ఇప్పుడు ప్రార్థన చేతులు వాలకుండా అస్తమించే వరకు కూడా అహరోను చేతులను ఆదుకున్నారంట. ఏం చేశారట? ఆదుకున్నారు. చేతులు తెచ్చకుండా బలంగా పట్టుకున్నారు. కనుక యెహోషువ తన కత్తి వాడి చేత అమాలేకీయులను జయించెను. ఏం చేయడమా? జయించెను. అంచేత యెహోషువ అనగా రక్షకుడు. యెహోషువ అనగా చిన్న సువార్త ప్రకటిస్తున్నాడు. ఏం రాసేదమ్మా? కత్తి అనగా వాక్యము. అలాగే పట్టుకున్న ఖడ్గము వాక్యము అనక ఆ శత్రువులంట వాక్యం ద్వారానే చంపాలి. దేని ద్వారా చంపాలి? వాక్యం ద్వారానే చంపాలి. అమాలేకీయులు అనగా ఇంకో మాట ఏంటంటే మన బలహీనతలు. మనలో ఉన్న ఈ బలహీనతలు జయించాలంటే ఏముండాలంట? సువార్త ప్రకటించి వారికట్ట ఎవరు ప్రార్థన చేయాలా? అందుకే ప్రార్థనా బృందం ఉండాలి. అందుకే మోషే పర్వతం మీద ప్రార్థన
యెహోషువ సేవకుల కొరకు ప్రార్థన చేయాల. ఎవరు? సంఘం. ఎవరు చేయడము? సంఘం చేయాల. సంఘం చేస్తే అప్పుడు సువార్త ప్రకటించే వారికి మీ ప్రార్థన ఎవరు కూడా ఉండదట. అందుకే ఖచ్చితంగా వాక్యాన్ని ఇప్పుడు మీకు అందరికీ వాక్యం ఉంటుంది. ఈ వాక్యం అనేది ఏం చేస్తుంది? మీలో ఉన్న బలహీనతలను ఖండిస్తా ఉంది. ఏముందట? మనలో ఏమున్నాయో బలహీనతలు మన అయ్యగారు రాశారనమాట. బలహీనతలనగా అమాలేకీలనగా మన అయ్యగారు రాశారు 23 దుర్గుణాలు సాతాని. అప్పుడు ఏమంటాము? సాతానా నీకు వాక్యగానే ఖడ్గంతో నీ శిరస్సు ఖండించుచున్నాం. 23 దుర్గుణాలను ఖండించడం అనేది మనలో ఉన్న దుర్గుణాలను దేవుని వాక్యం ద్వారా ఖండించినప్పుడు, అందుకే అయ్యగారు ఏం రాశారంట? సాతాను జోలికి చాలా మంది వెళ్ళరు. ఎందుకు? భయం. ఊరుకొని పామును మనం ఎందుకు కరపాల అనుకుంటారన్నమాట. మరి అయ్యారు ఏం చేయరట? దాని తల చెత్తగొట్టాల. ఆ తల చెత్తగొట్టినప్పుడు మనం అందుకే బైబిల్లో రాయబడి ఉంది, సాతాను నిద్రించాలని దేవుడే చెప్పాడు. అది చెప్పినప్పుడు చాలా మంది ఏమంటారు? ఈ బైబిల్ నేర్చుకోవాలి, ఏం పని లేదు, సాతాను నిద్రిస్తాడట అంత దైవసనంట. చాలా మందికి అర్థం కాదు ఈ మాటల మాట. ఇవన్నీ ఎందుకు రాశారంటే దేవుని యొక్క శక్తి, దేవుని లక్షణాలు ఎప్పుడైతే నువ్వు స్తుతించావో స్తుతించి వాళ్ళ సాతాను శుద్ధి దెబ్బ. సాతానికి శుద్ధి దెబ్బ. రెండవది సాతాను ఎదిరించడమాట. సమాధానకర్త దేవుడు శీఘ్రంగా సాతాను నీ పాదముని కింద చెత్త గదులు తీయించదును అని రామాపదిలో మనకి గొప్ప వాగ్దానం మనకి ఇవ్వబడింది. సాతాన్ని ఎవరి కాళ్ళ కిందంట? ప్రభుత్వం చేశాడు. ప్రభుత్వం తల చెత్తకొట్టేశాడు కనుక దానికి బలమేమి లేదు. అందుకే అయ్యారు సాతాను నిజమన్నాను, సాతానా నీవే తల చితికిపోయింది, మా ప్రభుని తల చెత్తకొట్టాడు, నువ్వు తోకాడెత్తున్నావు. తోకాడి చిన్నపిల్లలు భయపడతారు. ఎందుకు? బతికే ఉంది కదా. పాముకి మాట ఉన్నదా? తల చితికిపోయినా ప్రాణం పోయినా తోక కదులుతూ ఉంటది. ఏ తోక చూస్తేమనుకుంటాం, ప్రాణం కనపడుతుందేమో అనుకుంటారు. అంతే సాతాను అని కూడా. సమాధానకర్త దేవుడు సాతాను నీ కాళ్ళ కింద శీఘ్రముగా చెత్తగదొక్కించను అని వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి ప్రభునందు. ప్రేమైన దేవుని పిల్లలారా, అలాగే లోక 10:19 కూడా ఏమన్నా అంటే శత్రు బలమంతుల మీద నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. అందుకే సర్వాంగ కవచం ఎందుకు ఇచ్చాడంట? మనం మొన్న చెప్పుకున్నాం. అందుకే దురాత్మను సాతాను శక్తులను జయించడానికి సర్వాంగ కవచాన్ని విశ్వాసికి దేవుడు ఇచ్చాడన్నమాట. ఇవన్నీ మనం ధరించినప్పుడు మా సాతానంట పారిపోతాడట. సాతాను ఎదురు బాగా మీరు చదివితే ఇవన్నీ మీకు అర్థం అన్నమాట. ఏమవుతుందా? అందుకే నేను కడవలసి ఎక్కడ ఉందంట? సాతాను సర్పమా సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు, నరులను బాధించుకున్నప్పుడల్లా ప్రాతలో పడిన శిక్షలుపై పడును నీకు. యూఫ్రటీస్ నది వద్ద ఉన్న భూతాలకు కలిగిన దుర్గతి గల్గు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించక ముందే కంపము భీతియు కలుగు నీకు. ఎడెస్సను మాట తలనొప్పి హింస నీకు. అర్మిగెద్దోను యుద్ధంబు అడరు నీకు. గడతరుగని గొయ్యయే మొట్టికాయ నీకు. అగ్నిగుండమంతా నిరాశ నీకు. అందుకే అయ్యారు ఎక్కడ ఉన్నాడు చేసా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో గొయ్యి అంటాను. దానికి ఇవన్నీ ప్రకటన ఆఖరి చర్చ, గడవల చర్చ అక్కడ ఇంకా అయ్యగారు ఇవన్నీ కూడా రాసి మనకి ఇచ్చారనమాట. ప్రభునాను ప్రియమైన. అందుకే మనలో ఉన్న బలహీనత 23 జలజాతను చెప్పుకోండి. శుక్రవారం చెప్పారు కదా, చెప్పలేదు. మరి అవి
23 బలహీనతలు ఉన్నాయి. వీటిని దేవుని యొక్క వాక్య ఖడ్గంతో, ఓ సాతానా, దైవ వాక్య ఖడ్గము చేత నీ శిరస్సు ఖండించుతున్నాం. ఇదే యెహోషువ చేసిన పని. యెహోవా చేతిలో వాక్య ఖడ్గం ఉన్నది. అందుకే తనతో ప్రజలు ఉన్నారు. పైన ప్రార్థన చేసేటటువంటి ఎవరున్నారు? మోషే గారు ప్రార్థనలో ఉన్నారు. యెహోషువకు సహాయం చేయడానికి దేవుడిని మొరపెడతా ఉన్నాడు. అందుకే సంఘం ప్రార్థన చేయాలా, సేవకుని కొరకు, అందుకే మిషన్ అందరి కొరకు ప్రార్థన చేయాలా, సేవకులు అందరి కొరకు. అది నిజమైన సంఘం. ఎవరు మీ కొరకు మీరే చేసుకోగలుగుతారు, మా కోసం ఏం చేస్తారు? మీ కొరకు చేయాలా, సంఘం కొరకు చేయాలా, అలాగే సేవకులందరి కొరకు చేయాలా. ఎవరు మరి నిజమైనటువంటి సేవలో, శ్రమల్లో, కష్టాల్లో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలని ఇక్కడ కనబడతా ఉన్నది. అందుచేత అమాలేకీయులను మన యెహోషువ జయించాడు. ఇక్కడ చివరిలో ఏమన్నా అంటే యెహోవా నిస్సి అనగా ధ్వజము. ఇదిగో మన మధ్యలో ధ్వజం ఉందన్నమాట. ధ్వజం అనగా శిలువ. ధ్వజం అనగా నీకు శిలువ ఎప్పుడు తోడుగా ఉంటుందనేది ప్రభు చెప్పినటువంటి మాట మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పేరులారా. అందుకే ఇంకో మాట ఇప్పుడు చెప్పాలంటే జలం అన్నాం. ఈ జలం అంటే జీవజలము. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అనేక మంది గొప్ప దాహాలతో ఉన్నారంట. ఈ మనుషులు మానవుల దాహంతో ఉన్నారు. ఆ దప్పిక తీరాలి. ఆ దప్పిక తీరాలంటే ఏం కావాలన్నా, అందుకే ఇక్కడ ఒక పద్యం రాజారు అయ్యారు. జీవజలం గీయ శ్రీని నూతి జలము అడిగిన పరమదానాత్ముడెవడు? క్రీస్తును అని చెప్పి ఆ శ్రీని బోధకురాలిగా మార్చిన రాయుడెవడు? సమరయులకు యూదయ జనులకు పొత్తు కలిపిన ఆ న్యాయ పురుషుడెవరు? ఏకాంతమున పరశ్రీకి మర్యాదగా ధర్మము చెప్పిన తండ్రి ఎవడు? అన్నపానాదులవసరమైన గాని పరుల రక్షణకై పాటు పడినదెవడు? అతడు దేవుడే యేసుక్రీస్తు. రామరాజరి దాహంతో ఉంది. ఏ దాహంతో ఉంది? ఆపదాహంతో ఉంది. ఏ దాహంతో ఉంది? అందుకే ఎవ్వరు లేనప్పుడు ఎవ్వరు చూడకుండా ఉండాలని మంచి 12 గంటలకు వచ్చేటప్పుడు ఇప్పుడు ఆమె యొక్క పాప దాహాన్ని తొలగించాలి. ఏ దాహం ఇవ్వాలి ఇప్పుడు? అందుకే జీవజలం ఇవ్వవలసినటువంటి ప్రభుట నూర్చాలని అడిగాడట. అమ్మా నువ్వు నాకు నీడిస్తావా అన్నాడట. ఇప్పుడు ఆమె ఏమందంటే, నువ్వు యూదుడు, నేను సమరీరా, మీకు మాకు పొత్తు లేదు కదా, అసలు నిన్ను నీళ్ళడిగిన వాడు ఎవరు నీకు తెలిస్తే నీవే నన్ను అడుగుదు అన్నాడంట. అడిగితే ఆయన నీకు జీవజలం ఇచ్చును అన్నాడంట. జీవజలమా? ఈ లోతు చాలా లోతుగా ఉంది కదా, నీకు తాడు లేదు, బకెట్ తర్వాత ఈ నీళ్ళు తాగవాడు ఎప్పుడూ దప్పికొంటాడు. నేను ఇచ్చినందుకు తాగవాడు ఎన్నడను దప్పికొనడంట. అయ్యా నాకు ఆ నీళ్ళు కావాలంటే ఈ బెనిమిట్ని తన రహస్య పాపాలను బయటికి పెట్టి అప్పుడు మెస్సియా అని కేక్ వేసింది. అప్పుడు ఆ యొక్క కొండను విడిచిపెట్టిందంట. ఆయన మాటల్లోని జీవజలము ఆమెలోనికి వెళ్ళాక పాపదాహం పోయింది, పరిశుద్ధురాలు అయిపోయింది, గొప్ప బోధకురాలు అయిపోయింది. ఆ యొక్క సుగారని గ్రామానికి వెళ్ళి అనేక మందిని మార్చుకొని బోధకురాలిగా మారిపోయింది. పాప ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు. ఇంకొక దాహం ధనదాహంతో ఉన్నటువంటి ఆ యొక్క జక్కియ ఆ ఊరందరూ ఆయన ఏం పేరు పెట్టారట? పాపి అని పేరు పెట్టాడట. ఏం పేరు పెట్టాడమ్మా? పాపి అని పేరు పెట్టాడట. అయితే ఈ జక్కియ పనులు వసూలు చేయడానికి వెళ్తున్నప్పుడట వెళ్తా
ఏం చెప్తున్నానంటే ఎక్కడ చూసినా ఏసై గురించే మాట్లాడతాను. ఏంటి కదా ఏంటి ఏ ఇంటికి వెళ్ళా ఏసు ఎవరు, ఏసు ఇది ఎంత గొప్పవాడా, అంతేవాడా అని ఎక్కడ చేసిన ఊరంతా ఎరుకోపట్నం అంతా ఏసై గురించి, ఏసై అర్థుల గురించే చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు అనుకోండి ఆ యేసు ఎవరు నేను చూడగోరెను. యేసు వీళ్ళందరూ ఎలా చెప్తున్నారు, ఆ యేసు నేను ఎలా చూడాలి, నేను ఖచ్చితంగా చూడాలి. మరి పొట్టివాడిని, ధనవంతుడే పొట్టివాడు, మరి ప్రజల్లోకి వెళ్తే ఆయన సరిగ్గా చూడలేను. ఆయన ఒక దారి చూసాడట, ఆయన ఏ దారిని వస్తాడో కనుక్కున్నాడంట. ఒక మేడి చెట్టు ఎక్కాడట, ఆ మేడి చెట్టు మీద కూర్చున్నాడు, మేడి చెట్టు మీద కూర్చున్నాడంట. మరి ఏసు ఎందుకు వస్తున్నాడు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడో నాకు తెలుసు. ఎరుకో పట్టణంలో ఉన్నట్టు